మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా బంగారుపాలెం వెళ్ళి తీవ్ర కష్టాల్లో నష్టాల్లో ఉన్న మామిడి పండ్ల రైతులను పరామర్శించాలి, వాళ్ళకు న్యాయం జరిగేలా చూడాలి అని ఎప్పుడైతే ఒక షెడ్యూల్ ఒక డేటు ప్రకటించారో అప్పటి నుండి ప్రభుత్వంలో ఒక అలజడి మొదలైంది. ముఖ్యమంత్రి గారు వరుస పెట్టి సమీక్షలు జరుపుతూ ఉన్నారు. రూ. 8 కంపెనీలు కొంటూ ఉన్నారు. రూ. 4 ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఎన్ని పండ్లున్నా కొనండి, చివరి పండు వరకు కొనండి అని ముఖ్యమంత్రి గారి నుంచి ఏమో స్టేట్మెంట్లు వస్తూ ఉన్నాయి. తాజాగా ఈరోజు చిత్తూరు కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గారు ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. అదిగో ఏదో 2 లక్షల పైగా రైతుల దగ్గర నుంచి కొన్ని వేల టన్నులు మామిడి పండ్లు కొన్నామని, రూ. 8 కంపెనీ వాళ్ళు కొంటూ ఉంటే ఫ్యాక్టరీ వాళ్ళు రూ. 4 ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది అని, రూ. 12 ధరలకు మామిడి పండ్లు కొంటున్నామని, అన్ని పండ్లు కొంటాము అని పార్లే, కోకోకోలా, పెప్సీ ఇటువంటి కంపెనీ వాళ్ళు కూడా మామిడి పండ్లు కొంటూ ఉన్నారు, కొనేలా మేము వాళ్ళతో మాట్లాడాము అని, మామిడి పళ్ళ రైతులను మేము కష్టాల పాలు కానియమని కలెక్టర్ గారి దగ్గర నుంచి ప్రకటన. అందరికీ తెలుసు, ఇంతకు ముందు లేని విధంగా ముఖ్యమంత్రి గారు వరుస పెట్టి సమీక్షలు ఎందుకు చేస్తున్నారు, కలెక్టర్ గారు ఎందుకు దీని గురించి ప్రకటనలు విడుదల చేస్తున్నారు అన్న సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు కాబట్టి. అయితే ముఖ్యమంత్రి గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, లేదా ఏ అధికారి అయినా సమాధానం చెప్పాల్సిన సూటి ప్రశ్న ఏంటంటే, మామిడి పండ్లు రోడ్డు పక్కన కుప్పలు కుప్పలు ఎందుకు పోశారు? రైతులు ఎందుకు కన్నీటి కష్టాలు? ఎందుకు ఫ్యాక్టరీల దగ్గర అమ్ముడు పోలేదు అని చెప్పి బయట కుప్పలు కుప్పలు పారబోస్తూ ఉన్నారు? ఆవేదనతో ఎందుకు అల్లారు ముద్దుగా పెంచుకున్న మామిడి చెట్లని కొట్టేస్తూ ఉన్నారు? మీరు చెబుతున్న మాటలే నిజమైతే రైతులు ఎందుకు బాధపడుతున్నారు? రైతులు ఎందుకు కష్టాల్లో ఉన్నారు? రైతులు ఎందుకు ధర్నాలు? రైతులు ఎందుకు రోడ్ల పక్కన కుప్పలు కుప్పలు మామిడి పండ్లు పోసేశారు? ఎందుకు విరగకాసిన మామిడి పండ్ల చెట్లను కొట్టేశారు? మీరు చెప్పేదే నిజమైతే ఇప్పుడు చివరి పండు వరకు కొంటాం. ఇప్పుడు కొనేదేంటి? సీజన్ అయిపోయింది, ఆల్మోస్ట్ సీజన్ అయిపోయింది. ఇప్పుడు ఉంటే ఇక ఆడ చిన్న నీలం పండ్లు ఏమన్నా ఉంటాయేమో. ఇక్కడ మామిడి పళ్ళ గురించి మాకు తెలియదా? ఇప్పటి వరకు నష్టపోయిన వాళ్ళకు మీరు ఏం పరిహారం ఇవ్వబోతున్నారు? నష్టపోయిన వాళ్ళకు మీరు ఏ విధంగా సాయం చేయబోతూ ఉన్నారు? అంతా అయిపోయిన తర్వాత అన్నీ కొంటామంటే ఏడ కుదురుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి, ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో ఇదోగానే నేషనల్ అటెన్షన్ తీసుకుంటారు కదా జగన్ గారి పర్యటన. సో అందుకని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళ పత్రికలు అయితే పుంకాలుగా రాసుకుంటూ పోతూ ఉన్నారు. మామిడి పండ్ల గొప్పతనం గురించి, మామిడి పండ్ల గొప్పతనం అంటే వీళ్ళు ఎంత రేటుకు ఎంత బ్రహ్మాండంగా ప్రభుత్వం మేలు చేస్తుంది అనే విధంగా రాసుకుంటూ పోతున్నారు. మామిడి పండు రైతులు వెళ్ళి అడగండి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, ఇటు రాయచోటి, అటు కదిరి అట్ల వరకు వెళ్ళి మొత్తం బెల్ట్ అంతా పోయి అడగండి. ప్రభుత్వం ఎంతవరకు ఆదుకుందో, వాళ్ళు ఎంతవరకు మేలు జరిగిందో చెబుతారు. ఎందుకు పత్రికల్లోనూ ఆఫీసులకు వచ్చాక ఒకసారి క్షేత్రస్థాయికి వెళ్ళండి, రైతుల దగ్గరికి. అక్కడ పోయి చెప్పండి మీరు ఏమేమి మేలు చేశారు, రైతుల సమాధానాన్ని కానీ మీరు చూస్తారు కానీ.